నియోజకవర్గంలో హామీల అమలు ఇంకా పూర్తి కాలేదు అని చెప్పి కొన్ని వర్గాల నుంచి అయితే ఇప్పటికీ కూడా కొంత అసంతృప్తి. యాక్చువల్ గా గడిచిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు బ్యాంకు ఎందుకు క్షీణించింది? స్థానికంగా ప్రసిద్ధి చెందిన నాయకుడుగా మీరు వ్యక్తిగతంగా వెచ్చించినటువంటి నిధులన్నీ చేసిన అభివృద్ధి అంతా చెప్పే ప్రయత్నం చేస్తారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకత్వంలో హెవీ కాంపిటీషన్ ఉంది, అవునా కాదా? నేనైతే అవునని అంటాను. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకత్వంలో హెవీ కాంపిటీషన్ ఉంది, అవునా కాదా? నేనైతే అవునని అంటాను. మీరేం చెప్తారు? ప్రతి పార్టీలో ముగ్గురు నలుగురు ఆశాభావాలు ఉండొచ్చు, లేదా కుమ్ములాటలు అంటారు మీరు, మేము కుమ్ములాటలను. కాంగ్రెస్ కాంపిటీషన్ మీరు ఇంగ్లీష్ లో మాట్లాడారో మేము తెలుగులో మాట్లాడారు. ఓకే, మేము ఏమంటున్నామంటే ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా నాయకులు ఎక్కువ ఉంటది, స్వతంత్రం కూడా ఎక్కువ ఉంటది. కారణం ఏంటంటే స్వతంత్ర పార్టీ మాది. ఏదైనా మాట్లాడాలి, హక్కులు ఏదైతే ఉన్నాయో హక్కుల్ని కాపాడే పార్టీ మా పార్టీ. అది నాయకులకి కావచ్చు, కార్యకర్తలకి కావచ్చు, అదే విధంగా ప్రజలకి కూడా కావచ్చు. ప్రజలు కూడా ఏదైతే ఉన్నాయో అడగడానికి ఇక్కడ ఉన్నమాట వాస్తవమే. నలుగురు ఐదుగురు నాయకులు, పెద్ద నాయకులు ఉన్నారు. మరి ఒకే వరలో అన్ని ఖడ్గాలు ఎలా ఇముడుతాయి అనుకుంటున్నారు? మేమేమంటున్నాము, ఒకే వర ఎందుకు అనుకుంటున్నాము? ఇక్కడ ప్రజల యొక్క ప్రజాస్వామ్యంలో ఎంతమంది నాయకులైనా ఉండొచ్చు. మేము ప్రజల యొక్క సేవ చేయటానికి మాత్రమే మేము రాజకీయ నాయకులుగా ఉన్నామే తప్ప సంపాదించుకోవడానికో లేకపోతే పెత్తనం చెలాయించుకోవడానికో మేము ఇక్కడ రాజకీయ నాయకులుగా లేము. ఇక్కడ ఎంతమంది అయితే నాయకులు ఉంటారో అంత అడ్వాంటేజ్ ప్రజలకే ఉంటది. ఎందుకంటే ఎంత దగ్గరికి వెళ్ళి ప్రజల్ని మేము పాదయాత్రలు చేస్తున్నాం. ఇప్పటికీ కూడా మేము ఎక్కడికైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఒక 15-20 మంది కనుక మా దగ్గరికి వస్తాము అని అంటే మేము క్లియర్ గా చెప్పే మాట ఒకటే, మీరు మా ఇళ్ళ దగ్గరకు కానీ మా ఆఫీసుల దగ్గరకు కానీ రావాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో చెప్పండి, అక్కడికే మేము వచ్చి ఆ ప్రాబ్లం చూసి మీకు అక్కడే షార్ట్ అవుట్ చేసేస్తాము, అక్కడే అధికారులతో మాట్లాడతాము. అక్కడే ఆ ప్రాబ్లం అక్కడ క్లియర్ కాకపోతే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు గారి దగ్గర కూడా తీసుకెళ్లి క్లియర్ చేస్తామని చెప్పేసి మీ నాయకులందరూ ఒకే విధంగా ఉన్నామే తప్ప ఎక్కడ కూడా మా దగ్గర కాంట్రవర్సీ లేదు. రైట్. కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ సంబంధించినంత వరకు ఎంతమంది నాయకులు ఉన్నారు? 4-5 పైగా నాయకులు, 4 ప్రముఖుల పేర్లే వినిపిస్తూ ఉంటాయి ఎప్పుడు చూసినా కూడా, గత ఆల్మోస్ట్ ఒక 1.5 దశాబ్దం నుంచి. రైట్. మరి అయినప్పటికీ కూడా ఓటు బ్యాంకు ఆ రేంజ్ లో ఎందుకు సమీకరించుకోలేకపోయింది అనేది నా మొదటి ప్రశ్న, నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2 ఏంటంటే, గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో మన మీ ప్రత్యర్థి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సంపాదించగలిగింది. మరి అంత అంటే కాంగ్రెస్ ఏమైనా వెనుకబడింది అంటారా? అలా ఏం కాదు. యాక్చువల్గా మీకు ఇందాక మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది, ఒక జిహెచ్ఎంసీ పరిధిలో టోటల్గా కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ యొక్క వీధిగాలు జరగటం, ఆటోమేటిక్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే, అప్పట్లో ఈరోజు మా శ్రీశైలం అన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అప్పట్లో బీజేపీ పార్టీలో ఉండడం జరిగింది, కంటెస్ట్ చేయటము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మా అనంత్ రెడ్డి అన్న కంటెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు షేర్ పంచుకొనటం వలన వీళ్ళిద్దరు కూడా మంచి నాయకులు, ఫస్ట్ నుంచి కూడా జనాల్లో ఉన్న నాయకులు, పంచుకోవడం వల్ల అక్కడ ఉన్న ప్రత్యర్థి ఎవరైతే వివేకానంద గారు ఉన్నారో ఎమ్మెల్యే గారికి వెళ్ళడం జరిగింది. అంటే వీక్ అనేది మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో అలా కాదు. అంటే పార్టీలో ఒక రకమైన నిర్వహణ లోపం అనేది డెఫినెట్ గా ఉంది కదా, కాదంటారా? నిర్వహణ, ఆర్గనైజింగ్ డెఫిషియన్సీ ఉందని నేను అంటాను. మేము ఒప్పుకోవట్లేదు. ఆర్గనైజింగ్ డెఫిషియన్సీ ఉంటే ఈ రోజు మేము జరుగుతున్న కార్యక్రమాలన్నిటిలో కూడా కలిసికట్టుగా పనిచేయటము, పార్టీ నిర్మాణం కోసం ఈ రోజు మేము శ్రీశైలం అన్న కూడా ఆల్రెడీ మా దగ్గర ఉన్నారు. రైట్. పార్టీ నిర్మాణం కోసం మేమందరం కూడా కృషి చేస్తున్నాం. రాబోయే ఎటువంటి ఎన్నికలైనా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటం ఖాయమని చెప్తున్నాం. సరే, ఇప్పటి వరకు మరి రాబోయేటటువంటి గ్రేటర్ ఎన్నికల్లో మీ స్టాండ్ ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మరి ఏ విధమైన స్టెప్స్ తీసుకోబోతున్నారు? ఏవైతే నేర్చుకున్న ఓటమి నుంచి మీరు ఏ రకమైనటువంటి పాజిటివ్ స్టెప్స్ వేయబోతున్నారని చెప్పే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఏదైతే
లాస్ట్ టైం సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన తప్పిదం ఈసారి జరగదు. ఎందుకు అని అంటే అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ 300 జిహెచ్ఎంసీ అండర్ జిహెచ్ఎంసీలో 300 సీట్లు ఉన్నాయి, 3 కార్పొరేషన్స్ గా ఉన్నాయి. మంది మేడ్చల్ మల్కాజిగిరి కిందకి వస్తుంది కాబట్టి మన మల్కాజిగిరిలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ మేయర్ ఖచ్చితంగా ఉంటాడు. అదే విధంగా కుత్బల్లాపూర్ దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా కుత్బల్లాపూర్ లో ఎన్నైతే కాంగ్రెస్ పార్టీ డివిజన్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని డివిజన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేయడానికి అదే విధంగా ముందుకు మేము గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుంటూ ఉన్నాం. రైట్. ముఖ్యంగా చెప్పండి, కొన్ని విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే అది ప్రతిపక్ష పార్టీలు అనుకోండి, మీ వ్యతిరేక వర్గాలు అనుకోండి, ఎటు నుంచి అయినా సరే కొన్ని టాక్స్ అయితే నేను కూడా ప్రముఖంగా విన్నాను. కాంగ్రెస్ పార్టీ యువత మధ్యతరగతి వర్గాల నుంచి క్రమేపీ దూరం అవుతోంది అని. దీనికి ఏ విధమైన బదులిస్తారు, ఎలా కన్విన్స్ చేస్తారు? అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇప్పటి నుంచి కాదు, స్వతంత్రం తెచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే త్యాగాలకు సంబంధించిన పార్టీ, పేద బడుగు బలహీన వర్గాల గురించి ఎక్కువ ఆలోచించే పార్టీ, యూత్ కి ఎంకరేజ్మెంట్. ఈ రోజు మనం సాఫ్ట్వేర్ లో ఉన్నాము అంటే అప్పట్లో రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి కృషి మనందరికీ కూడా తెలుసు. కాబట్టి యూత్, ఇటుపక్క పెద్దవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు తప్ప ఎవరైతే ఓటు బ్యాంకు కోసమో లేకపోతే ప్రతిపక్షాలు వాళ్ళు అధికార పార్టీ మీద బురద జల్లాలని చెప్పే మాటలే తప్ప అందరూ కూడా మాతోనే తోడున్నారు. మహిళల భద్రత, పెన్షన్లు, సంక్షేమ పథకాలు, ఈ నినాదంతో కూడా మీరు ముందుకు వచ్చారు. మరి వీటిపై మీ స్టాండ్ ఎలా ఉండబోతోంది, ఎలా ఉంది? ఇప్పటికి సంక్షేమ పథకాలు మేము చూస్తూనే ఉన్నారు మీరు ఆల్రెడీ. ఎందుకంటే మీడియా సోదరులుగా మీరు అందరికీ తెలుసు. ఫ్రీ బస్ చూసుకుందాం, అదేవిధంగా 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు చూసుకుందాం. ఇంకా చెప్పాలంటే మహిళలకి ఇందిరమ్మ క్యాంటీన్స్ కావచ్చు, పెట్రోల్ పంప్స్లో కావచ్చు, అదేవిధంగా బస్సెస్ వాళ్ళకి సపరేట్గా బస్సెస్ ఇచ్చి వాళ్ళ ఓనర్స్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమైందే తప్ప వేరే ప్రభుత్వాల్లో సాధ్యం కాలేదు. ఇటీవల రాజకీయ పరిణామాలు అయితే తెలంగాణలో కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా, ఆసక్తికరంగానే మారుతున్నాయి, మనం గమనించవచ్చు. ఎందుకంటే మీరు కూడా విన్నారు నిన్న మొన్నట్లో కూడా. సో ఇది త్రిముఖ పోరు మొన్నటి దాకా ఉండేది. అటు బీజేపీ అనుకోండి, ఇటు కాంగ్రెస్ అనుకోండి, అటు బీఆర్ఎస్ అనుకోండి. బట్ ఇది చతుర్ముఖ పోరుగా మారబోతోంది అని చెప్పి కొన్ని టాక్స్ అయితే వినపడుతున్నాయి. మరొక ప్రాముఖ్యమైనటువంటి పార్టీ ఏర్పడబోతోంది అని. అలాగే మీకు తెలుసు అదేదో. సో అట్ ది సేమ్ టైం అలాగే ఆ కొత్త పార్టీకి సంబంధించినటువంటి నాయకురాల మీద కూడా కొన్ని అభియోగాలు వచ్చాయి. బట్ అయినప్పటికీ అవి కూడా తొలగిపోయాయి. సో మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే మరి ఇంకొక పార్టీ కూడా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నారా? ఒకవేళ అవన్నీ కూడా ఇన్ని ఆల్టర్నేటివ్స్ వస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోంది? మేము ఎదుర్కోవడానికి మాకు కొత్త కాదు ఇది. ఓకే. అదే విధంగా మీరు అన్నారు 3 పార్టీలు ఉన్నాయి, 4వ పార్టీ అవుతుంది అని చెప్పేసి. ఆ 3 పార్టీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ యొక్క రాజకీయ ఎత్తుగడల్లో భాగమే తప్ప మాకు ఇటుపక్క బీజేపీ పార్టీ కానీ ఇటుపక్క బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రత్యర్థులే కారు. ఈసారి కాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక కులానికి సంబంధించినటువంటి అధికార ప్రాబల్యం ఎక్కువగా ఉంది. అట్ ది సేమ్ టైం వారికి కులాహంకారం కూడా ఎక్కువగా ఉంది అని చెప్పి కొన్ని వర్గాల వాదనలు వినిపించాయి. ఇటీవల ఒక సంఘటన కూడా జరిగింది, అది మన కొమ్మెరలో. సో అది కూడా దాన్ని ప్రధానంగా ఉదాహరణగా వివరించి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి నెగటివ్గా. మరి దానికి మీరేం సమాధానం ఇస్తారు? ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో కొమ్మెరలో ఎక్కడైతే జరిగిన విషయం ఉందో ఆల్రెడీ క్లియర్గా చెక్ చేస్తే ఆ పాప ఆల్రెడీ అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. రైట్. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ అయినటువంటి నీలోఫర్లో కూడా చికిత్స పొందింది. ఇది కావాలని బురద జల్లడమే తప్ప ఈ రోజు వరకు కూడా సాక్ష్యాధారాలు కానీ ఎలాంటివి లేవు. ఇక్కడ మీరు అంటున్నారు ఒక కులానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే 2 కులాలకు సంబంధించిన వాళ్ళు ఆధిపత్యం అని చెప్పి. నేను అంటలేదు, అదే యాక్చువల్గా కొన్ని వర్గాల ఆరోపణ, వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ వర్కే ఆరోపించటం. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు కలుపుకుంటూ వెళ్తున్న పార్టీయే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీకి ఉన్నదే అది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది ప్రతి పేదవాడికి. ఇందిరం ఇల్లు ఇచ్చామంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 108 తీసుకొచ్చినామంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారే తీసుకొచ్చారు. తర్వాత ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని చెప్పుకుంటూ వెళ్ళాలన్నా కానీ అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందే తప్ప ఒకళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వము ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉండదు.
ఓకే, రైట్ పున్నారెడ్డి అన్న, చివరిగా ఒక మాట అయితే చెప్పండి, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంతో మీ యొక్క సంబంధాలు ఇప్పటికీ ఎలా ఉన్నాయి? ముఖ్యంగా మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళు మీకు ఏ విధమైనటువంటి ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసే ప్రతి నాయకుడికి కానీ కార్యకర్తకి కానీ ఎప్పుడు అండగానే ఉంటుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి బాధ్యతని పున్నారెడ్డికి అప్పచెప్పినా అది చేయటానికి రెడీగా ఉన్నాడని చెప్పి తెలియజేస్తుంది. రైట్. అంటే ఇంకో చివరిగా మరొక ప్రశ్న అడదలుచుకుంటున్నాను. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చాలా భూ అక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటికి కూడా. సర్వే నెంబర్ 207 అనుకోండి, కొన్ని వింటూ ఉన్నాం. సో ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఇప్పటికీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయని చెప్పి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. మరి అధికార పార్టీలో ఉన్నటువంటి మీ నాయకత్వం ఏ విధమైన పోరు చేయట్లేదా? ఎందుకంటే ఎన్నో రకమైన మిషన్స్ తీసుకుని వచ్చింది, హైడ్రా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. అయినప్పటికీ కూడా ఎందుకు కాస్త నిర్లిప్తగా ఉంది అనేది ప్రధానమైన ప్రశ్న. మీరు చెప్పినట్టు గత ప్రభుత్వంలో భూ ఆక్రమణలు జరిగినాయి, భూ కబ్జాదారులు ఎక్కువగా ఉండే. అవే తప్ప మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు చూసుకున్నా కానీ ఎక్కడా కూడా భూ ఆక్రమణలైనట్టు దాఖలా లేవు. హైడ్రా వచ్చి మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే చూసుకుంటే దాదాపుగా 300 ఎకరాలని హైడ్రా సంరక్షించి వాటికి ఫినిషింగ్ వేసేసి చేసుకుంటూ వచ్చింది. దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు సొమ్ముని భూ కబ్జాదారుల యొక్క ఆక్రమణకు గురి కాకుండా కాపాడింది మన హైడ్రానే. ఆ హైడ్రాని కూడా ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేపు రాబోయే రోజుల్లో చెరువులు కానీ అసైన్ ల్యాండ్స్ కానీ భూ కబ్జా గురి కాకుండా ఒక స్వయం ప్రతిపత్తికి సంబంధించిన హైడ్రాని తీసుకురావటం. ఈరోజు చూస్తే చెరువులన్నీ చాలా డెవలప్మెంట్ అవుతూ వచ్చినాయి. మీరు చూస్తూనే ఉన్నారు. గత 2-3 ఎండాకాలాలు చూసినప్పుడు మనకు వర్షపు నీరు లేక, భూమిలో గ్రౌండ్ వాటర్ లేక ప్రాబ్లం ఫేస్ చేస్తూ వచ్చాం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. కారణం ఏంటంటే మనం చెరువుల్ని తీసుకొని ఆ చెరువుల్ని బాగు చేసి అక్కడ వాటర్ నిల్వ ఉండటం వల్ల భూగర్భ జలాలు కూడా పెరగటం. ఈ రోజు ప్రకృతి సంరక్షణలో కాంగ్రెస్ ప్రముఖ పాత్ర వహిస్తుంది అంటున్నారు, బాగానే ఉంది. అయినప్పటికీ కూడా హైడ్రా పేరుతో చాలా మంది పేదల కడుపులు కొట్టారు, వాళ్ళ గూడుని చెదరగొట్టారు, చాలా మంది నిర్వాసితులయ్యారు అని చెప్పి ఇప్పటికి కూడా వాపోతున్న పరిస్థితి ఉంది. వివిధ రకాల సామాజిక మాధ్యమాల్లో కూడా మనం చూడడం జరిగింది. మరి వారందరికీ కూడా కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుంది? మేము కూడా 1-2 సందర్భాల్లో చూసిన మాట వాస్తవమే. సోషల్ మీడియాలో మేము అనుకోవడం ప్రకారం ఇది ప్రతిపక్షాలు వాళ్ళు చేస్తున్న కుట్రలో భాగమే. ఎందుకంటే మా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూడలేక హైడ్రా వలన ఇబ్బంది పడ్డది ఎవరు అని అంటే మేబీ 1 or 2% ఇబ్బంది పడి ఉండొచ్చేమో. కానీ రిమైనింగ్ 90 నుంచి 100% హైడ్రా వలన హ్యాపీగానే ఉన్నారు. అందుకని ఇందాక ఉదాహరణ కూడా మీకు చెప్పాం. చెరువుల్ని కాపాడుకోవడం కావచ్చు, గ్రౌండ్ వాటర్ పెరగడానికి వీటన్నిటికీ కూడా హైడ్రా ముఖ్య కారణంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే 1 or 2% అని మీరు అంటున్నారు. ఇప్పుడు కూడా లైవ్ లో ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. ఖమ్మంలో కూడా ఆల్మోస్ట్ ఈ రకమైనటువంటి సంఘటన జరిగింది. మరోవైపు కాంగ్రెస్ అధినాయకత్వం గాంధీ విగ్రహం పేరుతో మరికొన్ని పేదల భూముల్ని కొల్లగొడుతోంది అని చెప్పి ఆరోపణలు కూడా అటువైపు నుంచి వినిపిస్తున్నాయి. తర్వాత ఖమ్మంలో కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితి వచ్చింది. కొంతమంది పేదలైతే రోడ్డెక్కి మరి వాళ్ళు ఆక్రోశాన్ని వెళ్ళగొక్కుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి మీ సమాధానం ఏంటి? ఒకసారి ఖమ్మం అయితే నేను ఒకసారి చెక్ చేయాలి, నేను ఇంకా దానికి వెళ్ళలేదు. ఒకవేళ అది కనుక నా నోటీస్కి వస్తే మళ్ళీ మీకు చెప్తాను. రైట్. సో మొత్తానికి కాంగ్రెస్ సంబంధించినటువంటి మాజీ టీపీసీసీ కార్యదర్శి సొంటిరెడ్డి పున్నారెడ్డి అన్న చాలా విషయాలు అయితే మన 7 టీవీ ఫోకస్ స్టూడియోతో ముచ్చరించుకోవడం జరిగింది. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారని గతంలో, అలాగే అవే కార్యక్రమాలు అదే స్ఫూర్తితో కొనసాగిస్తున్నామని, అదేవిధంగా నాయకత్వ స్ఫూర్తితో మరింత ముందుకెళ్తామని చెప్పే పరిస్థితి అయితే ఉంది. For more updates, always stay clicked on 7 TV Focus. చూస్తూనే ఉండండి 7 TV Focus.